భారతదేశంలో మరొక యంగ్ జర్నలిస్టులను కోల్పోయిన సంఘటన మరి ఈరోజు వెలుగులోకి వచ్చింది. నమస్తే, నేను మీ జర్నలిస్ట్ శ్రీనివాస్. ఏదైతే ఛత్తీస్గఢ్ బీజాపూర్ బసవాడ గ్రామానికి చెందినటువంటి ఒక యంగ్ జర్నలిస్టు మరి ముఖేష్ చంద్రకర్, తను జూలై 4, 1991 సంవత్సరంలో జన్మించి మరి తమ నాన్న చిన్నతనంలోనే మృతి చెందారు. అమ్మ ఆ అంగన్వాడీ టీచర్ గా పనిచేస్తూ తన యొక్క బాల్యాన్ని మరి ముందుకు కొనసాగించింది. తదనంతరం తన యొక్క సోదరుడు మరి ఒక జర్నలిస్ట్ గా పనిచేసి అనేక విషయాలను వెలుగులోకి తీసిన తనని రోల్ మోడల్ గా తీసుకొని మరి ముఖేష్ చంద్రకర్ మొదటగా న్యూ వర్క్ 18 గ్రూప్ ఆఫ్ మీడియా మరియు ఎన్డీటీవీలో పనిచేసిన అనంతరం 2021 ప్రాంతంలో దాదాపుగా మరి బస్తర్ జంక్షన్ అనేటువంటి ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ ని మరి స్టార్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రాంతాలకు సంబంధించినటువంటి రోడ్డు కాంటాక్ట్ విషయం కావచ్చు, వారి యొక్క బతుకు చిత్రాలను కావచ్చు, వారికి కావాల్సిన వసతులు మరి స్కూల్స్ విజిట్ చేస్తూ అనేక కుంభకోణాలను బయటికి తీసి మరి ఏదైతే తను ఒక ఎన్డీటీవీలో కథనం ఇచ్చిన అనంతరం మరి ఈ రోజు దేశవ్యాప్తంగా కూడా వేల కోట్ల రూపాయలు మరి స్వాహా చేశారు అన్నటువంటి అక్కడ బస్తర్ జంక్షన్ లో రిలీజ్ అయినటువంటి కుంభకోణాలు మరి బయట తీసినటువంటి ముఖేష్ చంద్రకర్ ఆ వీడియోలు మరి ఎన్డీటీవీలో కథనాలు బయటికి రావడంతో ఈ రోజు దేశవ్యాప్తంగా మరి ముఖేష్ చంద్రకర్ చాలా ఫేమస్ అయ్యాడు. మరి బస్తర్ జంక్షన్ అనేది ఒక ఛానల్ ని 1,87,000 పైన సబ్స్క్రైబర్స్ కి మరి బాహ్య ప్రాంతాలకు సంబంధించినటువంటి ఒకవైపు మావోయిస్ట్ నక్సలిజం కావచ్చు, మరొక వైపు పోలీసులకు సంబంధించినటువంటి మరి విషయాలను కూడా మరి ఎప్పటికప్పుడు అనాలిసిస్ చేస్తూ మరి వారికి మరి వారందరితో కూడా కోఆర్డినేట్ అయ్యి మరి అక్కడ సమస్యలు బహిర్గతం చేసి మరి అతి తక్కువ కాలంలోనే మరి ఒక యంగ్ జర్నలిస్ట్, ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ గా మరి బయటికి రావడం జరిగింది. బయటకు వచ్చిన అనంతరం ఏదైతే మరి కాంగ్రెస్ ప్రభుత్వం, గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం భూపేల్ బఘేల్ మరి సీఎం ఉన్నటువంటి ఆ ప్రాంతంలో మరి మావోయిస్ట్ ప్రాంతాలలో, గిరిజన ప్రాంతాలలో 100 కోట్ల రూపాయలు మరి రోడ్లకు సంబంధించినటువంటి బడ్జెట్ ని విడుదల చేయడం జరిగింది. మరి ఆ రోడ్లు నాసిరకంగా వేశారు అనేటువంటి ఒక మరి ఏదైతే ఈ మరి ముఖేష్ చంద్రకర్ మరి తన బస్తర్ జంక్షన్ అనేటువంటి ఒక యూట్యూబ్ ఛానల్లో మరి ఆ రోడ్లు నాసిరకంగా వేశారు, 100 కోట్ల రూపాయలు స్వాహా చేశారు అనే కథనాలు మరి తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసిన అనంతరం ఎన్డీటీవీలో మరి ప్రసారమైనటువంటి ఆ వార్తలు మరి దేశవ్యాప్తంగా సంచలనమైన తర్వాత బీజేపీ గవర్నమెంట్ సీరియస్ గా తీసుకుని కాంట్రాక్టర్ పైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడంతో మరి తనను ఈ నెల జనవరి 1వ తేదీన కిడ్నాప్ చేసి అతి కిరాతకంగా చంపినటువంటి సంఘటన మనం చూస్తాం. అంతకంటే ముందు ముఖేష్ చంద్రకర్ కూడా మరి దాదాపు ఒక బైక్ మరి మెకానిక్ గా పాటు అనేక రంగాలలో పనిచేసి ఒక చిన్న వయసు నుంచి మరొక మంచి యూట్యూబర్ గా మంచి కంటెంట్ ఇస్తూ ప్రజలకు సంబంధించినటువంటి సౌలభ్యాలు ఏమేమి కావాలో మరి ప్రశ్నిస్తూ బయటికి వచ్చే సందర్భంలో మరి తనని అతి కిరాతకంగా తన సొంత సోదరులైనటువంటి వారు అతి కిరాతకంగా మరి హత్య చేయడం అనేది ఈ రోజు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఏదైతేనేమి మరి భారతదేశంలో మరి జర్నలిస్టుల పైన మరి దాడి జరగడం అనేది సెకండ్ ప్లేస్ లో ఉంటే కులం మతం పేరుతో మరి దాడి చేసేటువంటి సంఘటనలు మన దేశంలో మొదటి స్థానంలో ఉంటా ఉన్నాయి. ఏదైతే మరి దాదాపుగా భారతదేశంలో కొన్ని వందల జర్నలిస్టుల పైన మరి ఎప్పటికప్పుడు ఏదో ఒక మూలన ఏదో ఒక రోజు మరి దాడులు జరుగుతూ ఉన్నాయి. మరి దీనిపైన ఇప్పటి వరకు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి మరి కఠినమైన చర్యలు చేపట్టలేదు. దీనికి కారణం ఎందుకు అంటే ఈ మీడియా ఏదైతే కొన్ని కార్పొరేట్ మీడియాలు ఉన్నాయో కొన్ని ప్రభుత్వాలకి అనుకూలంగా ఉంటూ మరి వారిని మరి చూపించే క్రమంలో కొంతమంది ఇండిపెండెంట్ జర్నలిస్టులు ఎవరికి భయపడకుండా ఉన్నట్లుగా మరి బయటికి తీసే క్రమంలో మరి వారికి ఏం చేయాలో అర్థం కాక చాలా మంది జర్నలిస్టుల పైన దాడి చేసి మరి హత్య చేసేటువంటి సంఘటనలు చూస్తా ఉన్నాము. దీనిపైన ఖచ్చితంగా పార్లమెంట్ లో మాట్లాడి జర్నలిస్టుల పైన జరిగేటువంటి దాడులకు మరి ఖచ్చితంగా ఒక మంచి కఠిన చట్టాలు తీసుకురావాలనేది ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే మరి ముఖేష్ చంద్రకర్ ని చంపిన దుండగులను మరి వెంటనే పట్టుకోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి బీజేపీ ముఖ్యమంత్రి కూడా మరి దానిపైన మాట్లాడడం జరిగింది. 14 మంది అధికారులతో సిట్ మరి ఏర్పాటు చేసి విచారణ చేస్తున్నారు. ఖచ్చితంగా ఆ నిందితులకు ఉరిశిక్ష పడేలా చేయాలనేది మరి ఇక్కడ చాలా మంది మరి జర్నలిస్టులు డిమాండ్ చేస్తా ఉన్నారు. ఏదైతేనేమి మరి జర్నలిస్టులపై జరుగుతున్నటువంటి దాడులు అరికట్టే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు తీసుకురావాలి అనేది ఈ సందర్భంగా మరి డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే మరి
మరి ముఖేష్ చంద్రకర్ కి మరి ఘనంగా నివాళులు అర్పిస్తా ఉన్నాం. ఏదైతే మరి ఒక యంగ్ జర్నలిస్ట్ గా ఇండిపెండెంట్ గా ఎవరికి తలవంచక తన సొంత సోదరుని కూడా వదిలిపెట్టక మరి తీసుకొచ్చినటువంటి సంచలనమైనటువంటి సంచలనమైన వార్తలు వెలుగులోకి తీసుకొచ్చిన సందర్భంగా దాడి చేసి చంపడం అనేది ఈ భారతదేశం సిగ్గుపడాల్సిన విషయం. మరొక మంచి యంగ్ జర్నలిస్ట్ ని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన ప్రాంతాల సోదరుల యొక్క వారి జీవన సంస్కృతి, వారికి కావాల్సినటువంటి అవసరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేటువంటి ఒక వారధిగా పనిచేసి ఒకవైపు మావోయిస్టులకు మరియు పోలీసుల మధ్య అమాయకమైనటువంటి గిరిజనులు మృతి చెందకుండా కాపాడినటువంటి ఘనత కూడా మరి ముఖేష్ చంద్రకర్ కి ఉంది అనేది ఈ సందర్భంగా చెప్పక తప్పకు. ఏది ఏమైనప్పటికీ కూడా దాడి చేసి హత్య చేయడం అనేది చాలా అది కిరాతకమైనటువంటి ఆలోచన. దీన్ని తప్పకుండా మరి దీనిపైన ప్రభుత్వాలు స్పందించి వారిని కఠిన కారాగార శిక్షలు విధించి వారిని ఉరి తీయాలని ఈ సందర్భంగా నేను ఒక జర్నలిస్ట్ గా డిమాండ్ చేస్తా ఉన్నా.